ఈరోజు ఏదైతే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిందో ఆ విషయంలో మేనేజ్మెంట్‌తో ఇక్కడ మాట్లాడడం జరిగింది. స్టేట్ బ్యూరోతో జరిగిందని కూడా వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. రేపు పత్రికలో మళ్ళీ ఏదైతే మేము ఎక్స్‌ప్రెస్ చేసామో ఇవన్నీ కూడా రేపు రావడం జరుగుతుంది. ఏదైతే ఇంతకుముందు గతంలో సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా గొడవలు జరిగేటి థియేటర్ల దగ్గర ఆ కల్చర్ పోయి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు కొంతమంది 5% ఏదో ఫ్యాన్స్ది ఏదైతే జరుగుతుందో సోషల్ మీడియాలో అది దురదృష్టకరం. అది అలాంటిది రావద్దని కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎవరో కొంతమంది పోకిరీలు చేస్తుంటారు. అది కూడా మేము వీలంత వరకు తగ్గించేది వాళ్ళ మీద కఠిన చర్య తీసుకునే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఏదైతే వచ్చిందో రేపు ఖచ్చితంగా మళ్ళీ భవిష్యత్తులో రాకుండా చూసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది వెబ్సైట్ నుంచి వచ్చింది, చెన్నై నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీన్ని కొంతమంది దురాభిమానులు వేరే రకంగా దాన్ని యూజ్ చేసుకుంటారని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే రాజకీయాలకు కానీ ఏదైనా అన్ని విషయాలకు కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కూడా అన్నిటికి కూడా దూరం ఉంటూ తన కార్యక్రమాలు తాను చేసుకుపోతున్నా మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి రావడం అందరికీ బాధ కలిగించింది. అలాంటిది భవిష్యత్తులో రాకుండా చూస్తాము. ఇలాంటిది ఎవరు కూడా రావద్దని చెప్పినాం. మాకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అన్నా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అన్నా కూడా మాకు గౌరవం. సోషల్ మీడియా వచ్చింది కూడా ఈరోజు ప్రింట్ మీడియాలో వచ్చడము కొంచెం బాధ కలిగించింది. మా బాధని వాళ్ళకి వ్యక్తం చేయడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా రాకుండా చూస్తామని చెప్పింది. మీకు అందరికీ తెలుసు ఏ విధంగా మహేష్ బాబు అందరితో ఉంటాడు, ఏ విధంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, ఏ విధంగా సేవా కార్యక్రమం ఉంటాడు, ఏ విధంగా రాజకీయాలకు దూరంగా ఉంటాడు, ఏ విధంగా తన పని తాను చేసుకుపోతాడు. మీ అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ మహేష్ బాబుకి డిఫరెంట్. మహేష్ బాబుకు ఉన్న లక్షలాది మంది ఫ్యాన్స్ కృష్ణ గారికి ఉన్న ఎవరికి లేరు. గత 40 సంవత్సరాలుగా మేము సూపర్ స్టార్ కృష్ణ గారికి అభిమానులము. రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షులు కూడా ఈరోజు మేము పనిచేయడం జరుగుతుంది. సేవా కార్యక్రమాలు గతం కూడా మహేష్ పేరు మీద కూడా గతంలో అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో జరిగిందో పేపర్లో మాకు బాధ కలిగించింది. మేము వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. రేపు దాని వివరంతో పాటు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా మేము చూసుకుంటామని యజమాని చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మీడియాలో ఈరోజు రేపు ప్రింట్ మీడియాలో చూసి మళ్ళీ ఏదైనా ఉంటే మేము మీతో మాట్లాడతాం. ఇలాంటి కావద్దని చెప్పి మాట్లాడడం జరిగింది. వాళ్ళతో ఏదైతే చర్చలు జరిగినాయో ఏదైతే మాట్లాడామో మంచి స్నేహభావంగా ప్రేమపూర్వకంగా మంచిగా బ్రహ్మాండంగా చర్చలు జరిగినాయి. చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా మా వాళ్ళు కూడా అందరికీ కూడా రాష్ట్రంలోని అభిమానులందరికీ దేశంలో అభిమానులందరూ కూడా ఎవరైతే ఫోన్ చేస్తున్నారో మెయిల్ పెడుతున్నారో SMS పెడుతున్నారో వాళ్ళకు కూడా శాంతించేందుకు ఆస్కారం ఉంది. వాళ్ళకు కూడా మేము వివరణ ఇవ్వడం జరుగుతుంది. చెప్తాం ఇలా జరిగింది చర్చ, మీరు ఎలాంటి చర్యలకు పూనుకోవద్దు, ఎలాంటి ఆవేశాలు లోను కావద్దు, ఎలాంటి బాధపడవద్దు అని చెప్పి వాళ్ళకి మేము ఈరోజు వాళ్ళకి చెప్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేపర్లో మా హీరో గారి గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. అభిమానులు అంతా హర్ట్ అయ్యారు. వెంటనే అభిమానులు రాంబాబు నాకు ఫోన్ చేయడం, మేము మాట్లాడుకొని అభిమానులందరి తరపున ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్యాలయానికి వచ్చి మా ఆవేదన మా బాధ చెప్పాము. మరోసారి ఇలాంటి ఆర్టికల్ రావద్దు మా హీరో గారి గురించి చెప్పాము. అదేవిధంగా సోషల్ మీడియాకి వచ్చేసరికి రకరకాల హీరోలు రకరకాల కామెంట్స్ వస్తుంటాయి, కానీ మళ్ళీ ఇంకోసారి ఏ అభిమానులైనా సరే మా హీరో గారి గురించి ఇలాంటి పిచ్చి కామెంట్స్ కానీ పిచ్చి ఫోటోలు కానీ దయచేసి పెట్టొద్దు. పెడితే మాత్రం ఏమాత్రం ఊరుకోబోమని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో బ్రహ్మోత్సవం ఫ్లాపోత్సవం అని ఏదైతే ఆర్టికల్ వచ్చిందో అవి చూసిన తర్వాత రాష్ట్ర నలుమూలల నుంచి ఫ్యాన్స్ అట్టయి ఫోన్లు చేయడము, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే అక్కడ గొడవలు కూడా మొదలైనాయి. ఇవన్నీ చూసి మా అధ్యక్షుల వారు థియేటర్కి వెళ్ళి అక్కడ మీటింగ్ చేసుకొని ఫ్యాన్స్ చాలా ఉద్రేకపూర్వకంగా అక్కడ అంటే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మీదకి పోదాం మనం చేద్దామని అంటే అక్కడ వద్దు, మేము వెళ్ళి మాట్లాడి వస్తాము. ఇది మనము చిన్న విషయాన్ని గొర్రెలతో పోయేది గొడ్డల దాకా చేసుకోవడం మంచిది కాదు. ఇది మన హీరో సాంప్రదాయం అసలు కాదు. హీరో గారు ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. ఈరోజు పసిపాపల నుండి పండు ముసలి వరకు కూడా మహేష్ బాబు ఎంత ముద్దుగా ఉన్నాడని మహేష్ బాబు సినిమా గురించి ప్రతి ఒక్కరు వేరే అభిమానులు కూడా మహేష్ బాబుని చూసి ఒక రకంగా వాళ్ళకి జెలసీ కూడా ఉంటుంది. ఇంత మంచి అందగాడు, ఇంత మంచి హీరో అని, వేరే హీరోలు అంత అందంగా లేరని. అదొక్కటి చాలు మా కృష్ణ గారు ఇచ్చిన వరం మా అభిమానులకు. కాబట్టి మహేష్ బాబు గురించి ఎవరే కానీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో ఈరోజు వచ్చిన దానికి కాకుండా ముందు ఫ్యూచర్లో కూడా ఇలాంటి వాటికి ప్రెస్ మీడియా వాళ్ళు ప్రింట్ మీడియా వాళ్ళు వీళ్ళందరూ దూరంగా ఉంటే
మా అభిమానులలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని పాడు చేసిన వాళ్ళు మీరే అవుతారు అనేది కూడా మేము ఈరోజు ఈ మీడియా ముందు తెలియజేస్తున్నాం. నా పేరు పి మల్లేష్, జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా కృష్ణ మహేష్ సేన. ఆర్టికల్ రాయడం వల్ల ఆయన మీద మీరేమన్నా ఉద్వేగపరమైన కక్ష సాధింపు చర్య మీరు చేస్తారేమో కానీ దాని వెనుక బయ్యర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ఎగ్జిబిటర్స్ ఉంటారు, వాళ్ళ బతుకులు ఉంటాయి, వాళ్ళ జీవితం ఉంటుంది, వాళ్ళ కడుపు బాధ ఉంటుంది. మీరు ఒక మహేష్ బాబు మీద సాధించాలనుకున్న ఏదైతే సాధింపు చర్య ఉందో ఇంతమంది కుటుంబాల కక్షకు మీరు సాధింపు కారణమవుతారు. విల్ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ మీడియా ఎక్సెప్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ మాత్రము ఇవాళ మీడియా అనే విధానాన్ని కోల్పోయింది. మోరల్స్ ఎథిక్స్కి చాలా చండాలమైన పదం తెచ్చారు. విల్ లాస్ ద పేషెన్స్. ఇప్పటి కూడా సాయంత్రం కల్లా మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారు, మహేష్ బాబు గారు ఫ్యాన్స్ గారు, మనం అందరం అన్నదమ్ముల్లాగా ఉంటాము. దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎ గ్రేట్ రిలేషన్. వీ టు హ్యావ్ ఎ గ్రేట్ రిలేషన్. బట్ especially this print media has created the burn situation between both us. Everybody should be patient. Don't worry, we'll get the perfect statement from them by evening. Okay, all the best. Thank you. ఒక మంచి మాట చెప్పాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా బాగానే ఉంది, చాలా బాగుంది సినిమా, సూపర్ ఉంది. మహేష్ బాబు బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అంతే ఇట్స్ ఓకే. ఫ్యామిలీ ఎంటర్టైనర్, క్లాస్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సర్దార్ రికార్డులు బద్దలైపోతాయండి. నాన్నగారు చనిపోయినప్పుడు అటు ఇటు తిరిగే సీన్, క్లైమాక్స్ లో రావు రమేష్ తో ఎమోషనల్ సీన్, కాజల్ అగ్రవాల్ తో రొమాంటిక్ సీన్స్, సమంతతో చిర్పి సీన్స్ అన్ని చాలా బాగా చేశారు. చాలా బాగున్నాయి. మళ్ళీ ఇంకోసారి సూపర్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు.